ఐడ్రీమ్ మీడియా సగర్వంగా సమర్పిస్తోంది సిల్వర్ స్క్రీన్ లెజెండ్స్. నాలుగు దశాబ్దాలకు పైన 4 కాలాలు నిలిచిపోయే ఎన్ని పాటలు పాడారంటే, వినుడు వినుడు రామాయణ గాథ వినుడే మనసారా, తెలిమంచు కరిగింది తలుపు తీయనా ప్రభు, నాంపల్లి స్టేషన్ కాడి రాజాలింగు రాజాలింగా, గౌలికూడ గల్లికాడ సల్లగా గిల్లినోడ పోకిరి పోరగాడ జల్దిన జంట కుడ్డరా. ఇప్పటికీ అవే మన భారతదేశ సంగీతానికి ప్రామాణికంగా నిలిచాయి. మీరు ఫస్ట్ పాడింది కోరస్ పాట, ఎలాగమ్మా? సుశీల్ గారి ఇన్ఫ్లుయెన్స్ ఉండేది విపరీతంగా. మీకు వచ్చిన 3 times. What about you? నాకు ట్వైస్. Okay, congratulations. ఓకే ఆర్టిస్ట్ వచ్చేసారు, టేక్ నేషనల్ సెలక్షన్ వెళ్ళాలి. సో అదే టైంకి నాకు ఫస్ట్ పాట పాడే ఛాన్స్ వచ్చింది. ఆట కాదు పాట అని decide పాట అయ్యింది. దీంట్లోకి వచ్చింది. చాలా మంది సింగర్స్ వాణి అమ్మ వస్తున్నారంటే కొంచెం అలర్ట్ అయిపోయి పర్ఫెక్ట్ గా పాడతారు కాబట్టి. వాస్తవా? భయం వేసిందా పాడేటప్పుడు? నీతో మాట్లాడడానికి భయపడుతుంది. క్లాసికల్ తిట్ట జింగి చిక్కిరి చిక్కి చిక్కిరి చిక్కి చిక్కిరి చిక్కి జిరికిరి. That became పక్కా. అసలు నేను అన్నయ్య డ్యూయట్ పాడేటప్పుడే నేను బుక్ ఇలా అడ్డం పెట్టుకుని పాడాను. పైకి రానికుండా చాలా మంది ఆపేశారు. అది స్పీడ్గా స్టార్ట్ అయింది. ఎక్కువ పాడాను. తర్వాత కొంచెం తగ్గిన తర్వాత కానీ ఎందుకు పాడలేదమ్మా హిందీలో మీరు? అదే మనసులోనే పెట్టుకోవాలి. మరి నేను ఇలాగే అందరూ కలిసి నన్ను సో ఇంత విజయాలు సాధిస్తున్న వాణి జయరాం గారిని చూసి ఖచ్చితంగా మీ కుటుంబ సభ్యులు అమ్మ నాన్నగారు చాలా గర్వపడి ఉంటారు మిమ్మల్ని చూసి. బిగినింగ్లో చాలా డిసప్పాయింట్మెంట్. నేను అన్నయ్యకి తగ్గట్టుగా నేను ఉండాలి అంటే చాలా మంది అంటారు, అంటే మీ ఇండివిజువాలిటీని వదులుకోవడం కదండి ఇది. బాలుగారు చెప్పినట్టే మీరు ఉండాలి, ఆయన పద్ధతిలోనే మీరు ఉండాలి. నేనేం నష్టపోలేదు కదండి. కళ్ళలు నీళ్ళు వస్తున్నాయి మీరు చెప్తుంటే. బాలసుబ్రహ్మణ్యం పోగానే ఫిలిం ఫీల్డ్ చీకటి, పాట లేదు. అబ్సల్యూట్లీ షాకింగ్ అండి. ఇంకా వీఆర్ నాట్ ఏబుల్ టు కమ్ టు టర్మ్స్. వారికి ఏమో ఎందుకు వచ్చిందో. People who cried and all that time, I just I kept telling them that his voice will be there for eternity in the ether. ఆయన లేరు అన్న ఒక్క క్షణం ఏదో ఆగిపోయినట్టు అనిపిస్తుందండి. కడుపులోంచి ఒక బాధ వస్తుంది. నేను తనని లాస్ట్ కలిసినప్పుడు నేను చెప్పాను, అన్న ప్రపంచం అంతా నీ కోసం వెయిట్ చేస్తుంది, నువ్వు రావాలి. నేను కూడా ప్రపంచం కోసం వెయిట్ చేస్తున్నానమ్మా, నేను అందరినీ చూడాలి. అంటే చాలా చాలా అన్యాయం అండి, అధర్మం. బాలుగారు శ్వాస పోశారు పాటలోకి. బాలుగారికి శ్వాస ఇబ్బంది అవ్వడం ఏంటండి?